హాయ్ హలో నమస్తే మామ, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్ యూట్యూబ్. చూశారా? ఈరోజు ఫస్ట్కే కూల్ డ్రింక్ తీసుకొని స్టార్ట్ చేద్దామండి జర్నీ. అన్న బిడ్డకి పెళ్లి కూడా చూసేకపోతున్నామండి. వేరే ఊర్లో ఉంటాడు అన్న. మేము ఇక్కడ మా ఊరు నుంచి ఇప్పుడు నలుగురు పోతున్నాము బైక్ పైన. ఇక్కడ కవతాళంలో వచ్చినాము. కూల్ డ్రింక్ ఏదైనా చెప్పమామా అంటే చెప్పినాడు. అదే ఏం తీసుకుంటారా అన్నాడు. కూల్ డ్రింక్ మామ అంటే సరే చిన్నదిగా చూడండి మీరే, అది చాలా చిన్నది, మన 15 రూపాయలు ఉంటుంది అది కూల్ డ్రింక్. మామ పెద్దది తీసుకోమమ్మ అంటే డబ్బులు లేవురా అన్నాడు. ఫస్ట్గా చూస్తే నీకేంద్రా నాన్న ఖర్చు పెడతాను అది అని చెప్పినాడు. వీటికి వస్తే చిన్నది ఇప్పించినాడు. అది మామ ఇప్పించింది, అది చాలా మంచిది అనుకొని పెద్ద మనసు చేసుకొని వెళ్తున్నాము. మామూలే కదా, మామ గమ్మత్ చేస్తుంటాడు, ఆయన దగ్గర ఉండాయో లేదో అది కూడా మనం ఆలోచన చేయాలి. అందుకోసమే వెళ్దామండి ఈరోజు. ఇది మొత్తం కవతాళం చూడండి, ఇది కవతాళం చాలా బాగుంటుంది. ఇది మండలము, కవతాళం మండలం. ఇదంతా బస్ స్టాండ్ అండి, ఇది బస్ స్టాండ్ చాలా బాగుంటుంది. హలో మామ, ఈరోజు పెట్రోల్ లేదు బండిలో అని చెప్పినాను. మామ ఉండి మళ్ళీ ఏందిరా మీది డ్రామా అని చెప్పినాడు. లేదు మామ నిజంగానే దీంట్లో పెట్రోల్ లేదని చెప్తే, ఏంద్రా ఆడ కూల్ డ్రింకు మళ్ళీ ఈడ పెట్రోల్ అంటారు, నేను రానురా మీరే పోండి అని చెప్పినాడు. కాకపోతే లేలా మామ రారా అంటే మళ్ళీ ముందుకు పోతున్నాను. చూడి పెట్రోల్ బంక్ వస్తుంది, పెట్రోల్ వేపిస్తున్నాడో లేదో చూడాలి. అది చెప్పినాను. ఎంతరా అన్నాడు పెట్రోల్. మామ ఎంత ఉందిలే మామ, ఈడ దగ్గరే కదా, ఒక 500 కొట్టించి మామ ఇది పెట్రోల్ అని చెప్పినాను. ఆయన ఏమన్నాడు, అరే ఉంది ఇది ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, మీకు 500ది పేర్లేమరా అని చెప్పినాడు. మరి అంతే కదా మామ, ఇప్పుడు అట్లుంటుంది పని అని చెప్తే, ఒకరా నాకు కూడా బైక్ ఉంది, మీరు ఇంత ఇట్లా అడిగితే ఎట్లా, లేకపోతే నా బైక్ వేసుకొస్తుంటే అని చెప్పినాడు. వచ్చినాము పెట్రోల్ బంక్కి. వచ్చినాము ఇప్పుడు పెట్రోల్ బంక్కి. చూడండి పెట్రోల్ అదే ఇట్లా కన్నులు దిక్కుంటున్నాడు. అడిగినాను నేను, మామ వేపించు ఒక 500 అంటే ఒకరా అని కలిసి ఆయనకి చెప్తున్నాడు. నా దగ్గర డబ్బులు లేవుకోండి అని 100 రూపాయలు తెప్పించినాడు. మేము 500కి అడిగితే 100 రూపాయలు తెప్పించినాడు. చూడే మామ కదా, మామూలు అది ఎంత చెప్తే అంత మామూలే. కాకపోతే అందులో పెట్రోల్ ఉంది, కాకపోతే గమ్మత్ మీదే చెప్పినాము. ఆయన నిజంగా అనుకొని వేపించినాడు. మామూలే కదా మామ, మనం పెడుతుంటాం ఆయన పెడుతుంటాం, ఇదంతా కామన్ కాబట్టి వెళ్ళాలి. పెట్రోల్ బంక్ చూడండి, ఇది కవతాళం లాస్ట్. మన ఇక్కడ ఈ ఆ రూట్కి ఉంటుందంటే మన సిరుగుంపు రూట్కి ఉంటుంది అనుకుంటా, సిరుగుంపు రూట్ ఇది. ఇక్కడ లాస్ట్కి ఉంటుంది, 2 ఉంటాయి పెట్రోల్ బంకులు అక్కడ కవతాళంలో. ఇక్కడ లాస్ట్కి ఒకటి ఉంటుంది ఆదం రూట్కి, అక్కడ సిరుగుంపు రూట్కి ఒకటి ఉంటుంది. చాలా బాగుంది పెట్రోల్ బంక్. వావ్, పెట్రోల్ బంక్ చూసినారు కదా, మళ్ళీ వెళ్దామండి. ఇంక జర్నీ మొదలు పెట్టాలి. వాళ్ళు అప్పుడే టెంపుల్లో పోయినారు, మేము అంతా ఇప్పుడు వెనక నుంచి పోదాము. చూద్దాం రండి, పోదాం. చూడండి మామ అన్నాడు, నాకు బైక్ రాదురా, నన్ను మెల్లగా తోలుతాను బండి అని చెప్పినాడు. కాకపోతే ఇటు చూడు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో. మామ నిదానం మామ, చాలా కొద్దిగా నిదానం పో, ఈ రూట్ కూడా బాగలేదని చెప్తే లేదారా అంటున్నాడు. చూడండి అదే రూట్ అక్కడ వేపిస్తున్నారు, మేము అంతా తీసినారు. కాకపోతే అంత ఫాస్ట్ కొడుతున్నాడు. వెనక ఒక బైక్ వస్తుంది, అది తమ్మునోళ్ళది. మామకి ఇచ్చినాను బండి, తోలుతాడేమని చూడు ఫాస్ట్లో కొడుతున్నాడు బండి. సూపర్. వచ్చినాం చూడండి, ఆడ భోజనాలు చేసినాం. ఇప్పుడు వచ్చాడంతా ముగించుకొని మళ్ళీ ఇక్కడ వచ్చే రూట్లో ఇట్లా వచ్చే రూట్ ఉంది. ఆ రూట్కి ఎట్లా అంటే మన ఉప్పురాళ్, కుంటునాళ్ ఆ రూట్ మీద నుంచి బద్నాళ్ ఉంటుంది. ఆ బద్నాళ్ళకి వస్తే ఈరోజు జాతర ఉంది, పెద్ద జాతర. మల్లయ్య స్వామి ఈశ్వరుడు అనుకుంటా, చాలా హైలైట్ ఉన్నదండి. చూడండి తేరు సూపర్గా ఉంది దేవుడు. ఇదైతే సాయంత్రం మిగుతారండి 6 గంటలకి తేరు. ఇప్పుడు లేదు, మాకు కొద్దిగా పని ఉండి పోదాం రా అని ఇక్కడ వచ్చినాము. దేవుని వచ్చినాము కదా, మొక్కుకొని పోదామని మొక్కుతున్నాము. చూడండి గుడి, మల్లికార్జున స్వామి గుడి అండి, మల్లికార్జున స్వామి చాలా బాగుందండి. బద్నాళ్ చాలా సూపర్ ఉందండి. చూడండి గుడి.
మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్ కొట్టండి అన్న, ఒక లైక్ కొట్టండి, చూసి వదిలిపెట్టదు ప్లీజ్. ఇక్కడ బద్నాళ్ళలో కూడా మా వాళ్ళు ఉంటారు, చూస్తారు వీడియోలో, చూసి కాసి చెప్పినారు. కనిపిస్తే ఏమేమో వచ్చినారంటే ఇట్లా పోయింటి వచ్చినామంటే సరే సరేలే అన్నారు. ఏమరా డబ్బులు ఎంత వస్తున్నావా అన్నారు. నాకు ఇంక శలిజరం వచ్చింది, దీంట్లో డబ్బులు వచ్చేది పక్కకు పెట్టు, దీంట్లోనే అంతా తీసుకొని కంటెంట్ చేయాలంటేనే శనిగుతుంది. యూట్యూబ్ అంటే మామూలు ఆషామాష అనుకుంటారు, దీంట్లో చాలా ప్రొసీజర్ చాలా ఉంటుంది పనిలో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అన్న. చూసినారు కదా దేవుడుగా చాలా హైలైట్ తేరు, పెద్ద తేరు. ఇక్కడ చుట్టుపక్కన అంటే ఇక్కడ మాకు దగ్గరలోనంటే ఇప్పుడు బద్నాళ తేరు, గడ్డ తేరు చాలా బాగుంటుంది. ఆడ ముందుకు వెళ్దాంరా, ముందుకు వెళ్తే ఇక్కడ ఇందులోనే సంవత్సరం అక్కడ పెడతారు తేరుని. ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా, అక్కడ అక్కడ మజ్జిగ కూడా ఇస్తున్నారు. మజ్జిగ ఎండ కదా, మజ్జిగ తాగేదాం. ఇది ఊరు సావడి చూడండి, అది చాలా హైలైట్ ఉంది. ఉంటాను గాయస్, నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్, లైక్ కొట్టు.